హాయ్ అండి. ఇది థ్రెడ్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అండి. దీనికి కావాల్సినవి రెండే వస్తువులు. ఒకటేమో అదే బీడ్స్ అండి, థ్రెడ్ వర్క్ అదే థ్రెడ్, యాంకర్ థ్రెడ్. మీరు బ్లౌజ్కి అలాగా లైన్గా మీరు ఒక్కొక్క ఆకు చొప్పున అలా వేసేసుకోండి. ఇది కష్టమేం కాదండి, సులువే. మామూలుగా మనం ఫ్రీ హ్యాండ్స్తో వేసేసుకోవచ్చు. మధ్యలో అలా గీత పెట్టుకోండి. అలా మొత్తం అంతా మీరు బ్లౌజ్కి డిజైన్ గీసేసుకున్న తర్వాత నేను యాంకర్ థ్రెడ్ చూపించాను కదా, అది మీకు ఒక ఆకేసి చూపించాను. కష్టమేం కాదండి, ఇది రన్నింగ్ స్టిచ్. ఇది మీరు ఏం చేస్తారంటే కింద అయితే కొంచెం పైకి కొంచెం అలాగా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ నేను కుట్టినట్టుగా మీరు మొత్తం కుట్టేస్తే అలా కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే థ్రెడ్ నేను డబల్ కలరు తీసుకున్నానండి. అంటే డబల్ కలర్ అయితే అంటే ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కలరు, మధ్యలో ఒక కలరు వస్తుంది. అంటే గ్రీన్ అన్నా వేసుకోవచ్చండి. ఇది మా బ్లూ కదా బ్లౌజు, అందుకని నేను పింక్ వేసాను. లైట్ బేబీ పింకు, మామూలు పింకు వస్తుందండి ఈ షేడు. థ్రెడ్ వచ్చి ఇది మధ్యలో కొంచెం ఖాళీ ఇచ్చుకోండి. ఎలాగంటే మొత్తం ఫిల్ చేసేయకుండా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేలాగా మీరు అలాగా రన్నింగ్ స్టిచ్ కుట్టేసేయండి. అంటే కొంచెం కావాలంటే మీరు మొత్తం అలాగా వదిలేసుకోవచ్చు. నేను లాస్ట్లో ఒక బీడ్ పెట్టానండి. ఇది అదే మీకు ఫస్ట్ చూపించాను కదా, అది పెట్టాను. మీకు అక్కర్లేదు అనుకుంటే మామూలుగా అలా కూడా వదిలేసుకోవచ్చు. అలా వదిలేసినా సరే బాగానే ఉంటుందండి. ఒక ఆకులాగా వస్తుందన్నమాట. పెద్ద కష్టమేం కాదండి, తొందరగానే అయిపోతుంది ఇది. కానీ అంటే మనం ఇది వేసుకుంటాం కదండి, థ్రెడ్ వర్క్ ఎక్కువగా వేసుకోవాలనుకున్న వాళ్ళైతే మనం ఇలాంటి చిన్న చిన్న కుట్లు కుట్టుకోవచ్చండి. ఏముంది, ఒక లీవ్ అలాగ ఒక్కొక్కటి వేసుకుంటే అదే ఒక వర్క్ అయిపోతుంది. కానీ లుక్ వచ్చి మనకి చాలా బాగా కనిపిస్తుంది. చూసారు కదా, అంటే డబల్ కలర్ వేసుకుంటే మనకి అది ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క కలర్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది మీకు ఏం లేదండి, మళ్ళీ పక్క నుంచే మీరు తీసుకోండి. అలా తీసుకుని అంటే ఈ పక్క ఆకు కదండి, కొంచెం కొంచెం తగ్గించుకుంటూ కొంచెం పెంచుకుంటూ ఆ కుట్టి చూసారు కదా, అంతే అండి, ఏమీ లేదు.
అంటే ఒక ఆకుకి ఒక ఆకు టచ్ అయ్యేలాగా మనం కుట్టేటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం మరీ అంత స్పీడ్ పెట్టకుండా చూపిస్తున్నానండి. అంటే కుట్టు కూడా అర్థం కావాలి కదా మీకు, అందుకని కొంచెం మరీ స్లో కాదు, స్పీడ్ కాకుండా మీకు చూపిస్తున్నాను. ఈ ఆకు వచ్చి చూసారు కదా, పింక్ షేడ్ వస్తుందండి. డబల్ కలర్స్ అంటే కొన్ని చోట్ల అయితే దొరకట్లేదండి. ఇది నాకు కొంచెం ఒక ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను, దొరికినాయి నాకు. అంటే కలర్స్ అయితే మట్టుకి ఇవే రెడ్ షేడ్ ఇవే వచ్చినాయి, కానీ ఇంకా వేరే కలర్స్ ఏమీ రాలేదండి ఆ ప్యాకింగ్లో. విడిగా అయితే మనకి దొరకట్లేదండి షాపుల్లోని. దొరికితే మటుకు మీరు డబల్ కలర్స్ వాడండి, బాగుంటుంది ఇలాగా. ఇది బ్లౌజ్కనే కాదండి, డ్రెస్సెస్కి వేసుకోవచ్చండి. అదే కుర్తీసు వేసుకుంటారు కదా పిల్లలు, దానికి వేసుకోవచ్చు. మొత్తం బ్లౌజ్కి అంతా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అంటే డిజైన్ హెవీగా కనిపిస్తుంది, మీకు కుట్టు కూడా తొందరగా అయిపోతుంది. అంటే ఒక్కొక్కసారి చిక్కులు పడిపోతాయండి. బాగా ఎక్కువ పొడవు తీసుకోకూడదండి, మనకి సరిపడగా తీసుకోవాలి దారం. మరీ ఎక్కువ లాంగ్గా తీసుకున్నామంటే చిక్కులు ఉంటాయి అన్నమాట. కొంచెం తగ్గించే తీసుకోండి దారం, మనకి చేతికి వీలుగా కుట్టడానికి సరిపోయేంతగా తీసుకోండి, అప్పుడైతే చిక్కులు పడకుండా ఉంటుంది. ఇంకా చివరికి వచ్చేసిందండి. అంటే మొత్తం నేను వేయలేదులేండి, ఒక పక్క వేసాను నేను. అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి చెప్తున్నాను మీకు. అందుకు చూసారు కదా, అదే రైస్ బీడ్స్ అంటారు కదండి, ఇవి తబలాలాగా ఉంటాయి. ఇవి మధ్యలో ఒక్కొక్కటి వేసుకుంటే వేసుకోవచ్చండి, లేదంటే మీరు మధ్యలో ముడి కుట్టన్న వేసుకోవచ్చు, లేదంటే అలా వదిలేసుకోవచ్చండి. మొత్తం అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.